ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గరకు వెళ్లలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. నాడు కొండగట్టు ప్రమాదంలో 70 మంది చనిపోతే కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు. ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట. కరీంనగర్ కు, ఆదిలాబాద్ కు, నిజామాబాద్ కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదో నేను హైదరాబాద్ ఉన్నాడు. హెలికాప్టర్ ఉంటేనే వస్తాడట ఇక్కడికి. ఒకనాడు హెలికాప్టర్ దొరకలే. రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్లో ఉన్నాడు. ఆ రోజు రాలే. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో 6 మంది చనిపోయింది. 6 మంది 7 మంది వచ్చిందా? కేసీఆర్ వచ్చిందా? హరీష్ వచ్చిందా? ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు కూడా దానిలో 9 మంది అనుకుంటా. అప్పుడు వచ్చిండా కేసీఆర్? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాలేదన్నారు. కేసీఆర్ వచ్చిందా? పోనీ సమాజ మంత్రి వచ్చిందా? ఎవరిని వచ్చిందా? అట్లాగే ఒకటి కాదు, సుమారుగా 70 మంది చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో. పోయిందా కేసీఆర్? పోయిందా? ఏం పోయిందా? ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఇటువంటి ఎన్నో సందర్భాల్లో. అట్లాగే అంతకుముందు కూడా కాళేశ్వరం టన్నెల్లో కూడా 7 మంది చనిపోయారు. పోయిందా కేసీఆర్? ముఖ్యమంత్రి పోయిందా? అప్పుడు అంటే ప్రకృతి విపత్తును కూడా రాజకీయానికి వాడుకునేటువంటి కార్యక్రమం ఒకటి.